హాయ్, వెల్కమ్ టు మధు టాక్స్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే చుండ్రు గురించి. చాలా పెద్ద ప్రాబ్లం యాక్చువల్లీ. సో కొంతమందికి చిన్న ప్రాబ్లం అయి ఉండొచ్చు, బట్ కొంతమందికి చాలా పెద్ద ప్రాబ్లం. దానివల్ల చాలా సఫర్ అవుతుంటారు. అండ్ దానివల్ల ఎవరన్నా ఇంటికి వెళ్ళాలన్నా, వాళ్ళ కోమ్ చేయాలన్నా, వాళ్ళ టవల్స్ యూజ్ చేయాలన్నా చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళు ఏమనుకుంటారో, నా స్కాల్ఫ్లో ఉన్న చుండ్రు అలా చూసి ఏమనుకుంటారో అని సఫర్ అవుతూ ఉంటారు. బట్ అది అనేది కొంతమందికి ఇచ్చింగ్ వస్తుంది, దానివల్ల బ్లడ్ వస్తుంది, దానివల్ల చిన్న చిన్న కురుపులు అవ్వడం, గడ్డలు అవ్వడం, అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తుంటారు. సో ఇంకొకటి, మామూలుగా మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా చలికాలం అసలు దానికి ఇంకా ఎక్కువగా అవుతుంటుంది. దాని ప్రాబ్లం తోటి డాక్టర్స్కి చూపిస్తారు, రకరకాల షాంపూస్ యూస్ చేస్తుంటారు, రకరకాల బ్రాండ్స్. అండ్ మనము మామూలుగా కూడా ఆయుర్వేదిక్ కూడా యూస్ చేస్తుంటాం, బట్ ఏది రిజల్ట్ ఉండదు. కొంతమంది అయితే గుండు కూడా చేయించుకుంటారు, బట్ నో యూజ్ ఉంటుంది. కొంతమందికి సక్సెస్ అవుతుంది, బట్ కొంతమందికి నో యూజ్ అనమాట. అట్లాంటి వాళ్ళకి నేను ఒక బెస్ట్ షాంపూ చెప్పగలుగుతా. మా సార్కి అయితే ఒక 15 years నుంచి తనకి ఆ ప్రాబ్లం ఉంది. అట్లా మా సార్ తను ఒక 3-4 times దానికోసం గుండు కూడా చేయించుకున్నాడు. గుండు చేయించుకున్న అయితే ఇంకా ఆ ప్రాబ్లం ఎక్కువగా అవుతుండే, బాగా సఫర్ అవుతుండే దానివల్ల. సో బట్ నేను సర్చ్ చేసి ఒక షాంపూ అనేది చూశాను. తను ఇప్పటికీ 3 years నుంచి యూజ్ చేస్తున్నాడు. అండ్ 3 years నుంచి అలా కంటిన్యూ యూజ్ చేయడు. ఇయర్లో 1 month యూజ్ చేస్తాడు, కంప్లీట్గా పోతుంది. మళ్ళీ చలికాలం వచ్చినప్పుడు మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఒక 1 month యూజ్ చేస్తాడు, మళ్ళీ డ్రాప్ అయిపోతాడు, మళ్ళీ ఒక 1 month, అట్లా 3 years నుంచి యూజ్ చేస్తున్నాడు. ఇంతకుముందేమో 365 days ఉంటుండే, ఇప్పుడేమో 365 daysలో 65 days ఉంటే 300 days హ్యాపీగా ఉండొచ్చు. సో అదనమాట. ఏం షాంపూ ఇంత సోది పెడుతుంది అనుకుంటున్నారు కదా. సో సెల్సాన్ అనమాట. సో దీనివల్ల ఇంకొక యూస్ కూడా ఉంది యాక్చువల్లీ. ఫస్ట్ అయితే మన టాపిక్ మాట్లాడుకుందాం. సో ఇది ఏంటి అంటే సెల్సాన్. యాక్చువల్లీ ఈ బ్రాండ్ మంచిగా ఉంటుంది, నేనేమి బ్రాండ్ని చెప్పట్లేదు. ఈ షాంపూ నేను పర్సనల్గా మేము యూస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో ఇది మీరు ఒక 1 month యూస్ చేసి చూడండి, మీకు నచ్చితేనే యూస్ చేయండి. దీనివల్ల అయితే హార్మ్ఫుల్ ఏం లేదు. అండ్ ఒక వీక్లీలో 3 times యూస్ చేయాలి. వీక్లీలో 3 times. ఇది షాంపూ అనేది మన హ్యాండ్లో కొంచెం వేసుకొని స్కాల్ఫ్కి అంతా ఒక 3-4 minutes మసాజ్ చేయాలి. తర్వాత మనం నార్మల్గా ఎలా వాష్ చేసుకుంటామో అలానే వాష్ చేసుకుంటే కనుక మీకు 1 monthలోనే దీని రిజల్ట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. మీకు ఇంకొకటి చెప్పాను కదా ఏంటి దీనివల్ల బెనిఫిట్ అంటే, మనకి నార్మల్గా వైట్ మచ్చలు అంటారు కదా, పొడి మచ్చలాగా వస్తాయి స్కిన్ మీద. సో అది కూడా యూస్ చేయవచ్చు. ఇది మీరు నెట్లో కూడా చూసుకోవచ్చు మీకు దీనివల్ల యూజ్ ఏంటి అనేది. సో ఇప్పుడు మీకు తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. మీకు తెలిసి ఉంటే ఆల్రెడీ యూజ్ చేస్తే ఓకే, బట్ ఇది తెలియని వాళ్ళ గురించి. మచ్చలు వస్తాయి కదా స్కిన్ మీద, వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది, రిజల్ట్ కూడా ఉంటుంది. వాళ్ళైతే డైలీ పెట్టుకోవచ్చు. మచ్చలు ఉన్న దగ్గర పెట్టుకొని ఒక 10 minutes మసాజ్ చేస్తే, డైలీ చేస్తే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. అది ఒకసారి 1 month యూస్ చేసి చూడండి. సో ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలో చెప్పాను కదా, దీన్ని ఎలా యూస్ చేయకూడదో కూడా చెప్తాను. మనకి నార్మల్గా షాంపూస్ చేసేటప్పుడు ఐస్లోకి వెళ్తుంటుంది కదా, సో ఐస్లోకి వెళ్ళకుండా చూసుకోండి. ఐస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మంట వస్తుంది, ఎందుకంటే ఇది కెమికల్ లేనిది ఏది కూడా యూస్ఫుల్ అయితే ఉండదు. సో ఇది కెమికల్ కాబట్టి మీరు కళ్ళలోకి వెళ్ళకుండా చూడండి. అండ్ చిన్నపిల్లలకి అస్సలు యూస్ చేయకండి. చిన్నపిల్లలకి డాక్టర్ సజెషన్ తీసుకున్నాకే యూజ్ చేయండి. నేను చెప్పానో ఇంకెవరో చెప్పారని మాత్రం యూజ్ చేయొద్దు. డాక్టర్ సజెషన్ తీసుకున్నాకే ఖచ్చితంగా యూజ్ చేయాలి. అండ్ మనం హెన్నాస్ కానీ అప్లై చేస్తాం కదా, హెన్నాస్ కానీ కలరింగ్ కానీ అప్లై చేసినప్పుడు కూడా ఇది యూజ్ చేయొద్దు. వీక్లీలో 3 times మాత్రమే యూజ్ చేయాలి. అండ్ ఫేస్కి మాత్రం అసలు యూజ్ చేయొద్దు. మనకి మార్క్స్ ఉంటే మాత్రం స్కిన్లో ఎక్కడైనా, బాడీలో ఎక్కడైనా ఉంటే ఓకే, బట్ ఫేస్లో మాత్రం ఫేస్ దగ్గర కానీ అట్లా యూజ్ చేయకండి. డాక్టర్ సజెషన్ తీసుకున్నాకే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది యూజ్ చేయొచ్చా మీకు మార్క్స్. సో యూజెస్ చెప్పాను, అన్యూజెస్ కూడా చెప్పాను కదా. మీకు నచ్చితే ట్రై చేయండి.
అండ్ దీనివల్ల కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి సో దీన్ని ఫస్ట్ ఒకసారి ట్రై ఇక్కడ చేసి ఒక 10 minutes అయ్యాక వాష్ చేసాకే ట్రై చేయండి. స్కిన్కి అయితే మాత్రం ఎక్కడ పెట్టాలనుకున్న ఒక్కటే హ్యాండ్ దగ్గర పెట్టేసి ట్రై చేయండి. అలా అని చెప్పి ఎక్కడ మొత్తం బాడీ మొత్తం ఒకసారి మాకు మార్క్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఫస్ట్ ట్రైల్లోనే అంత దగ్గర పెట్టొద్దు. 1 time యూస్ చేశాకే మీకు రిజల్ట్ మంచిగా ఉంది అండ్ మీకు ఇది పడుతుంది అని తెలిసాకే యూస్ చేయాలి. నేను చెప్పానని ఇంకెవరో చెప్పారని మాత్రం అలా యూస్ చేయకండి. డైరెక్ట్గా మీకు సూటబుల్ అవుతుందా లేదా టెస్ట్ చేశాకే, స్కిన్ టెస్ట్ చేసుకున్నాకే యూస్ చేయాలి. ఓకే, నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇంకా మళ్ళీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.